హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో స్నాక్ ఐటెం చేస్తున్నానండి. పిల్లలేంటి పెద్దలేంటి బయట తినడానికి స్నాక్స్ని ఇష్టపడుతూ ఉంటారు కదా. ఇంట్లోనే మనం టేస్టీగా పిల్లలకి ఈ విధంగా స్నాక్స్ అయితే చేసేయచ్చండి ఈజీగాని. నేనైతే బ్రెడ్ తోటి స్నాక్స్ని చేస్తున్నాను. ఇదైతే ఒక 10 మినిట్స్లో చేసుకునేది, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఈ స్నాక్ని ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. బ్రెడ్ స్నాక్స్ చేయడానికి నేను బ్రెడ్ స్లైసెస్ 4 తీసుకున్నాను. చిన్న క్యారెట్ అండి తురిమి తీసుకున్నాను, చిన్న ఉల్లిపాయని, అలాగే 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, ఒక బంగాళదుంప అయితే ఉడికించి పైన తొక్క తీసి పెట్టుకున్నాను. ఒక బౌల్ తీసుకుని ఉడికించిన బంగాళదుంపను అందులో వేసేసుకుని స్మాషర్తో కొంచెం మెత్తగా మెదుపుకోవాలి. బాగా మెదిపిన తర్వాత ఇందులోకి బాగా చిన్నగా కట్ చేయాలండి. ఎక్కువ కాదు. 2 టేబుల్ స్పూన్లు క్యారెట్ తురుము, 2 టేబుల్ స్పూన్లు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, 2 చిన్న పచ్చిమిర్చి అన్నీ కూడా చిన్నగా కట్ చేసుకుని ఇవన్నీ కూడా ఈ బౌల్లోకి వేసేసుకోవాలి. ఇందులోకి సరిపడా సాల్టు, కొద్దిగా కారం, ధనియాల పొడి 1/4 టీ స్పూన్, కొద్దిగా మసాలా పొడి, ఆమ్చూర్ పౌడర్ 1/4 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/4 టీ స్పూన్. ఇవన్నీ వేసుకుని ముద్దలా కలిపి పక్కన పెట్టుకోవాలి. నేను 4 బ్రెడ్ స్లైసులతో చేస్తున్నానండి, అందుకనే నేను ఒక చిన్న దుంపనే తీసుకున్నాను. అదే మీరు డబుల్ క్వాంటిటీ చేయాలంటే అన్ని డబల్ తీసుకోండి. ఒక ప్లేట్ తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్లు మైదా వేస్తున్నాను, 1 టేబుల్ స్పూను సుజీ రవ్వ. ఇవి 2 కూడా బాగా కలిసేలాగా కలిపి ఇందులోకి బ్లాక్ సాల్ట్ వేస్తున్నానండి, సరిపడా వేస్తున్నాను. చిల్లీ ఫ్లేక్స్, ఎండుమిర్చిని కొంచెం మిక్సీలో వేసి క్రష్ చేశాను. అలాగే చాట్ మసాలా పౌడర్ కూడా కొద్దిగా వేసాను. ఇందులోకి నేను నువ్వులు కూడా వేస్తున్నానండి. నువ్వులు వేయడం వల్ల తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. 1/4 టీ స్పూన్ నువ్వులు కూడా వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మరీ చిక్కగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైస్లకి సైడ్ ఉన్నటువంటి బ్లాక్ పార్ట్ని అంతా కూడా నేను తీసేస్తున్నాను ఇలా చాకుతోటి. నాలుగు వైపులా స్లైడ్స్ని కట్ చేసి తీసేసుకోవాలి. ఇవి మనం ఏదైనా స్నాక్స్ చేసుకున్నప్పుడు బ్రెడ్ క్లమ్స్ లాగా యూజ్ అవుతాయండి. పక్కన పెట్టుకోవచ్చు. మిక్సీ జార్లో వేసి పొడి చేసుకుని మనం బ్రెడ్ క్లమ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చీజ్ స్లైస్ని తీసుకున్నాను. 4 బ్రెడ్ స్లైస్లకి నేను 2 చీజ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు బ్రెడ్ మీద ఈ స్లైస్ని పెట్టి స్టఫింగ్ కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఇది 1 టేబుల్ స్పూన్ వేసి మొత్తం బ్రెడ్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా కొంచెం చేతితోటైనా స్పూన్ తోటైనా కొంచెం ఒత్తండి. ఇలా మొత్తం అంతా కూడా ఒత్తిన తర్వాత మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా 2 బ్రెడ్ స్లైస్ కూడా పెట్టేసుకుని కొంచెం అదిపి పెట్టి ఇప్పుడు ఈ బ్రెడ్ని 4 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు స్టఫింగ్ బయటకు వచ్చినా మళ్ళీ సరి చేసేసుకోవచ్చు. సరి చేసుకుని పైన పూత కోసం నేను మైదా, సుజీ రవ్వ కలిపి పక్కన పెట్టాను కదండి. ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా అందులో 4 వైపులా కొంచెం లైట్గా అద్దేలాగా మొత్తం అన్ని పీసులు కూడా ఈ విధంగా 4 వైపులా కూడా ఇలాగ అద్ది పక్కన పెట్టుకోవాలి.
మీకు ఆరోగ్యపరంగా మైదా యూజ్ చేయకూడదు, అలాగే చీజ్ స్లైసెస్ యూజ్ చేయకూడదు అని అనుకున్నారంటే కనుక మామూలుగా మీరు బ్రెడ్ స్లైస్ మీద మీరు ఈ స్టఫింగ్ పెట్టేసి చీజ్ కానీ అలాగే ఈ మైదాని కూడా మనం పైన అద్దడానికి ఏమీ యూజ్ చేయకుండా అవి బ్రెడ్ స్లైస్ మీద ఇదంతా పెట్టేసుకుని రెండో వైపు కూడా బ్రెడ్ స్లైస్ పెట్టుకుని 4 పీసుల కింద కట్ చేసి ఆయిల్ వేసుకుని షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చండి. అలా కూడా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం బ్రెడ్ స్లైస్లన్నీ కూడా నేను మైదాలో మొత్తం డిప్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇది నేను షాలో ఫ్రై చేస్తున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఒక్కొక్క బ్రెడ్ పీస్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. పై పూత కోసం కలిపిన పిండి మనం బాగా పల్చగా కలపకూడదు, బాగా చిక్కగా కలపకూడదండి. కొంచెం బ్రెడ్ స్లైసులకి అంటుకునేలా కలుపుకుంటే సరిపోద్ది. బాగా ఎక్కువ పట్టేసినా బాగుండదు. ఈ విధంగా పాన్లో ఎన్ని పీసులు పడితే అన్నీ ఈ ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకుని ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి ఆయిల్లో ఫ్రై చేయాలండి. చూసారు కదా, ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుని మొత్తం పీసులన్నీ కూడా రెండో వైపు తిప్పి రెండో వైపు కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసేసుకుని ఓ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఇలాగే మిగిలిన బ్రెడ్ స్లైస్లను కూడా ఇది ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ కూడా ఎక్కువ లాగదండి ఇలా షాలో ఫ్రై చేస్తాను. ఇది టమాటా కచప్తో అయితే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. ఒకసారి ఇలా మీరు ట్రై చేసి చూడండి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండి. ఈ బ్రెడ్ స్నాక్స్ అయితే కనుక పిల్లలేంటి పెద్దవాళ్ళేంటి చాలా ఇష్టంగా తింటారు. బయట తినే పని లేకుండా ఇంట్లోనే ఇలా టేస్టీగా వాళ్ళకి చేసి పెట్టేస్తూ ఉంటే చాలా ఇష్టంగా తింటారు. ఆయిల్ కూడా చూడండి ఇంకా మిగిలింది. ఇవి కూడా ఒక ప్లేట్లో తీసేస్తున్నాను. అంతేనండి, ఎంతో ఈజీగా ఈ బ్రెడ్ స్నాక్స్ని అయితే కనుక ఒక 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టమాటా కచప్ తోటి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ కుకింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.